తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పదరన్న ఎగరేద్దాం పదరన్న తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా. ఏదో మొన్న రిమ్స్ లో కావాలని చెప్పేసి గంజాయి వ్యాచ్ను ఒకరిని తీసుకొని వచ్చేసి మన వాళ్ళ మీద నలుగురు మీద చేసినంత మాత్రాన ఏదైనా హీరో అనుకుంటున్నారేమో. సమన్వయంతో పోతున్నాం, పద్ధతితో పోతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ఓటింగ్ ఉంది, ప్రజల్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ప్రజలు భయప్రాంతులు అవ్వకూడదు అని చెప్పేసి మేము కూడా ఎంతో సహనం ఓపికతో ఉంటుంటే నీ ఇష్టారాజ్యంగా బెదిరించి అన్నీ కూడా ఫోన్లు చేసి అడగటం. ఒక అతను అక్కడ వెల్లాస్లో కూర్చున్నాడు, ఒక అతను పోయినసారి ఏమో ఒంగోలు మండలం చూశాడు, వాళ్ళందరికీ హామీలు ఇచ్చాడు, నీకు అవి చేస్తాం ఇవి చేస్తామని. ఆ తర్వాత ఎలక్షన్ కొత్తపట్నం మండలం పోయాడు, అది అయిపోయింది. తర్వాత ఎలక్షన్ అయిపోగానే సిమ్ కార్డులు తీసేస్తాడు, ఒకడికి అందుబాటులో ఉన్నాడు, ఫోన్ చేస్తే కూడా ఎత్తరు. ఆ 2 నెలలు అనమాట వీళ్ళ ఫోన్లు పనిచేసేది. అలాంటి అతను ఒక వియంకుడు, ఆయన వచ్చేసాడు విల్లాస్లో కూర్చొని ఒక్కోళ్ళని అడగ రమ్మని చెప్పేది, లేకపోతే పట్టుకొని పోయేది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా అందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే మీ అందరిని కూడా కోరుకునేది, 14 నుంచి 19 5 సంవత్సరాలు ఇచ్చిన మా టైంలో మీ డివిజన్కి 6,20,00,000 పనిచేశాను. 6 కోట్లు అది వరకు ఎన్ని రోడ్లు ఉన్నాయా, ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఏ రోడ్లు వేసాం, డ్రైన్లు వేసి కట్టాం. ఆ రోజు ఈ రోడ్డు కూడా మనమే వేసిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది పోతున్నారో ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన ఆ రోడ్డు వేసాను. అది వరకు ఇక్కడి నుంచి వెళ్ళి మీరంతా కూడా ఏడవ వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటే ఇది ఒక రోడ్డు మన గద్దలగుంటకు కానీ లేకపోతే ఇక్కడ ఉండే ప్రాంతాలకి అన్నిటికీ అనుకూలంగా ఉంటుందనే పెద్ద రోడ్డు కోసం అని చెప్పి ఆ రోజు అప్పటికప్పుడు ఆ రోడ్డు శాంక్షన్ చేస్తే ఈరోజు కొన్ని వేల మంది పొద్దున్న లేస్తే ఆ రోడ్లో వెళ్తున్నారు. ఆ విధంగా ముందు చూపుతోటి, ముందు ఆలోచనతోటి ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో చూసి ఆ పనులన్నీ కూడా మనం ఉండే టైంలో మేము చేసాం. ఈరోజు నువ్వు ఒక పనులు చేయకుండా ఈరోజు ఏదో డబ్బులతో రాజకీయాలు చేయాలనుకుంటే ఎంతకాలం చేయగలుగుతావు, ఏం చేయగలుగుతావు అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి అన్ని పరిస్థితులు ఒంగోలులో కానీ రాష్ట్రంలో కానీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఒంగోలులో కూడా మీ అందరికీ తెలుసు స్థలాల పరిస్థితులు ఏమైనా ఉన్నాయో, దొంగ స్టాంపులు పెట్టేసి ఆస్తులు ఏ విధంగా కాజేస్తున్నారో ఇవన్నీ కూడా మన ఒంగోలులో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒంగోలులో అభివృద్ధి అనేది 5 సంవత్సరాల్లో ఆగిపోయింది. పూర్తిగా మనం చేసిన అభివృద్ధులు తప్పితే ఎక్కడా కూడా నేను డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కూడా ఈ స్లమ్ ఏరియాస్లో కానీ కొన్ని ఉండే దగ్గర కూడా మేము వేసిన రోడ్లు తప్పితే మిగతావి కూడా పూర్తిగా వేయలేకపోయారు. వాళ్ళంతా కూడా ఈసారి వస్తే మాది కంప్లీట్ చేయనే పరిస్థితిలో ఈరోజు కొన్ని ఏరియాలు కూడా ఉన్నాయంటే ఈరోజు ఒక్క పని కూడా చేయకుండా ఈరోజు ప్రజలతోటి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు చేయటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అంతా కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. ఏంటంటే ఈరోజు ఆ రోజు మీరు ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. అమ్మఒడి అని చెప్పాడు, మీ అందరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివిస్తానని చెప్పాడు. ఈరోజు ఆ అధికారం వచ్చిన తర్వాత అమ్మఒడి ఒక పిల్లోడికే అన్నాడు, ఒక పిల్లోడికే అని అది కూడా అకౌంట్ డైరెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీకి వేయకుండా వీళ్ళకి అకౌంట్లు వేయటం, అవి కూడా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వేయటం, ఇవన్నీ చేసి ఎంతోమంది ఈరోజు చదువుకునే వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఫీజులు కడితే ఎగ్జామ్ రాపిస్తానని చెప్పేసి ఎంతోమందిని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు మద్య నిషేధం అన్నాడు. మద్య నిషేధం అనేది దొంగ మద్దు అమ్ముతా, దొంగ మందుని ఈరోజు వ్యాపారం కింద పెట్టుకొని వ్యాపారం చేస్తా 10 రూపాయలు అయ్యేదాన్ని 250 రూపాయలు పెట్టి ఈరోజు క్వార్టర్ అమ్ముతా ఈరోజు ఎంతోమంది కూడా దాని మీద ఇబ్బందులు పడటం మనం చూసాం. ఈరోజు దగ్గర 40,000 మంది ఈరోజు చనిపోవటం కూడా జరిగింది ఈ మద్యం తాగటం వల్ల మన రాష్ట్రంలో.
దాదాపు 40,000 మంది పసుపు కుంకుమ పోగొట్టుకున్నారు. ఈరోజు చిన్న పిల్లలతోటి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ సైకో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన ఎన్నో చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు పూర్తిగా ఇంట్లో కూర్చొని ఏ జిల్లాలో ఏమున్నాయో చూసి వ్యాపారాలు చేశాడు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితులు అయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. అదేవిధంగా గంజాయి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని చేశాడు. క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మంద చేశాడు. గంజాయిని పండించి దాన్ని ఒక వ్యాపారం చేశాడు, ఇసుక వ్యాపారం చేశాడు, మద్యం వ్యాపారం చేశాడు. ఒకటి కాదు, అన్ని రకాలుగా చేయాల్సినవన్నీ కూడా చేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా 3,000 పెన్షన్స్ ఇంకా అదనంగా కావాలని చెప్తే అప్పుడు మాట్లాడి 3,000 పెన్షన్స్ని ఆ రోజున అదనంగా తీసుకొచ్చి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు అందరికి కూడా ఇచ్చాం. పెన్షన్స్ అనేది కరెంటు బిల్లు పెరిగిందని చెప్పి ఇంకోటి పెరిగిందని చెప్పి చాలామంది కూడా పెన్షన్లు తీశారు. కారు ఉందనో మోటార్ సైకిల్ ఉందనో ఇవన్నీ చూడం. 100% ఎవరెవరికి కావాలో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాన్ని కూడా 4,000 రూపాయలు ఈరోజు తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ అందరూ పెద్దలు కూడా కూర్చొని 4,000 పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేసి మన చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులు ఎవరున్నారో వాళ్ళకు 6,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటట్టుగా కూడా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఏదైతే పథకాలు మొన్న 6 పథకాలు వదిలేరో, ఎవరైతే మనకి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇద్దరు పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల లెక్కన ఇచ్చేటట్టుగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా బస్సు కూడా మనం జిల్లా వరకు మనం ప్రయాణం చేసే బస్సు కూడా ఫ్రీగా ఆడవాళ్ళ కోసం అని చెప్పేసి ఫ్రీగా పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ అమలు చేస్తారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ మంచి ఏంది చెడేంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉండే నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా 20 సంవత్సరాల ముందు జరగబోయేది కూడా ఆలోచించుకొని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏ విధంగా చేయాలి, అదేవిధంగా రాష్ట్రాన్ని సంపద ఏ విధంగా పెంచాలి, ఈ విధంగా ఆలోచన విధానంతో చేసే పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అంతేగాని ఇలా వచ్చాము గెలిచాము, మన పని ఎంతవరకు ఉందో అంతవరకు దోచుకుందాం వెళ్ళిపోదాం అనే పరిస్థితులు కాదు. అందుకే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈరోజు హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఏ విధంగా డెవలప్ చేశారనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు ఒక్కో పల్లెటూరులో 40 మంది 50 మంది వేరే దేశాలు పోయి ఉద్యోగాలు చేస్తా వాళ్ళు పంపించిన డబ్బులతోటి ఈరోజు పొలాలు కానీ ఇల్లు కానీ కట్టుకొని ఎన్నో కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేసిన కార్యక్రమాలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు బెదిరించినా బెదరాల్సిన అవసరంలే. మనం తప్పు చేసినప్పుడు ఒకరికి భయపడాలి, తప్పు చేయనంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రేపు రాబోయేది ఈ ఎన్నికలు చాలా క్రిటికల్ ఎన్నికలు. ఎందుకంటే మంచికి ఒక చెడుకి జరగబోయే ఎన్నికలు. మీ అందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. మీ ప్రాంతాలు బాగుపడాలన్నా, మీ కుటుంబాలు బాగుపడాలన్నా, అదేవిధంగా మన ఒంగోలు బాగుపడాలన్నా కూడా మీరందరూ కూడా ఆలోచన విధానంతో మీరంతా కూడా చేయండి. మీరు సహకరించండి. మీకు 5 ఏళ్ళు మీకు ఏం చేయాలనేది కూడా మేము తప్పకుండా మీకు అండగా ఉండి అన్ని విధాలుగా కూడా మీకు పనిచేసి పెడతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అటు పార్లమెంటు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ నేను అసెంబ్లీకి ఇద్దరం కూడా పోటీ చేస్తున్నాం. కాబట్టి 2 కూడా సైకిల్ గుర్తుకేసి మీరు అందరూ కూడా గెలిపించండి. తప్పకుండా కూడా ఇలాంటి సైకోలందరినీ కూడా ఇంటికి పంపకపోతే రేపు మీ ఇళ్ళకి వచ్చి మీ ఇళ్లలో కూడా పడి కొడతారు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఆ రోజు పోలీసులు కాదు, పోతా పోతా ఇల్లు నచ్చింది అంటే ఇల్లు కూడా ఆక్యుపై చేస్తారు. ఆ దొంగ స్టాంపులు పెట్టి చేసుకొని కాగితాలతో వచ్చి పోలీసులతో వచ్చి ఇంటికాడి నుంచి బయటికి పంపిస్తారు. ఇది మాది, ఎప్పుడో మాది రిజిస్ట్రేషన్ అయిందని చెప్పే పరిస్థితులు కూడా కొన్ని జరిగినాయి. కాబట్టి ఇంకా జరిగే పరిస్థితులు కూడా మన ఒంగోలులో ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి వ్యవస్థ మనకు అవసరం లేదు. మనకి ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం కావాలి. అందరూ కూడా ప్రశాంతంగా చదువుకున్న వాళ్ళు కూడా ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి. ఇవన్నీ కూడా వాతావరణం బాగుండాలి అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి
రేపు పొద్దున్నే నామినేషన్ కూడా వేస్తున్నా. మా మహిళా తల్లులు ఎంతోమంది ఉన్నారు, అందరూ కూడా తప్పకుండా రేపు 9 గంటలకి నామినేషన్కి అందరూ రండి. 1 గంటన్నర 2 గంటల ప్రోగ్రాము. మీ అందరికి కూడా డ్రెస్ కోడ్ కూడా పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా పసుపు చొక్కా వేసుకోవాలి, అదేవిధంగా ఎల్లో శారీ కట్టుకోవాలి. అందరూ కూడా పసుపుమయంగా మనం అందరం కూడా వచ్చేటట్టుగా మీరు అందరూ కూడా రావాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా జనసేన కానీ బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా రేపు నామినేషన్కి వచ్చి జయప్రదం చేయండి. తప్పకుండా ఎలక్షన్స్లో వీళ్ళంతా చెప్పే మాయ మాటలు అవన్నీ కూడా వినద్దు. అభివృద్ధి అనేది తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అది గుర్తుపెట్టుకోండి. ఒంగోలు ట్రాక్ రికార్డు చూడండి. ఎప్పటి నుంచో తెలుగుదేశం మన ఇదివరకు ఉండే శాసనసభ్యులు ఉన్నటప్పుడే నుంచే ఒంగోలు అనేది డెవలప్ అయింది. అంతకుముందు నుంచి అధికారం ఎప్పుడైతే తెలుగుదేశం ఉందో అప్పుడే మనకు డెవలప్ అయింది. అప్పటి నుంచి ఎప్పుడైతే పార్టీ మారుతూ ఉందో ఆ టైంలో డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇవన్నీ కూడా ఒకసారి ట్రాక్ రికార్డు కూడా మీరు అంతా కూడా చూసుకోండి. దాని పద్ధతి ప్రకారంగా మంచి చెడు ఆలోచించి మీ అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భానుగారికి ప్రత్యేకించి అందరికి కూడా భానుగారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకోటి కూడా మనకి ఏదైతే వాళ్ళంతా కూడా సెంటు భూమి ఇచ్చేసి దాన్నంతా కూడా సెంటు భూమి ఎక్కడో ఇచ్చారు. నేను మీకు ఒకటే తెలియజేస్తున్నా, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం. 80% అయిన టిట్కో హౌసెస్ కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఎవరైనా ఇంకా కూడా ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళకి 2 సెంట్లు తెలుగుదేశం పార్టీలో 2 సెంట్లు భూమి పట్టా ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.